శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమతే నమః. సుందరకాండ ప్రారంభించే ముందు ఈ 2 శ్లోకాలను అనుసంధానం చేసుకుని ప్రారంభిద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇప్పుడు సుందరకాండ 13వ సర్గ. ఏం చెప్పారంటే ఈ 13వ సర్గలో సీతాదేవి ఒకవేళ మరణించి ఉంటుందేమో అని శంకించి హనుమంతుడు చాలా బాధపడటం కనిపిస్తుంది, దుఃఖించటం కనిపిస్తుంది ఈ సర్గలో. ఆ వార్తను శ్రీరామునికి చేరవేయడం వల్ల ఎన్నెన్ని అనర్థాలు కలుగుతాయో అవన్నీ ఒకసారి ఊహించుకుంటా జరుగుతుంది ఈ సర్గలో. అలాగే అశోకవాటికలో కూడా వెతుకుదాము అని ఆలోచించటం ప్రారంభమవుతుంది ఈ సర్గలో. సుందరకాండ 13వ సర్గ 26వ శ్లోకం. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి, భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. సీతమ్మ తల్లి దొరకలేదు, జాడ తెలియలేదు అని ఎప్పుడైతే రాముడికి చెప్తానో రాముడు మిగలడు, రాముడంటే పంచప్రాణాలైనటువంటి లక్ష్మణుడు జీవించలేడు. అంతేకాకుండా ఇద్దరు సోదరులు రామలక్ష్మణుల యొక్క మరణ వార్త వినగానే భరతుడు మృతి చెందుతాడు, భరతుడు మరణించడాన్ని చూసి శత్రుఘ్నుడు జీవించలేడు. ఇలా ఆలోచిస్తున్నాడు హనుమత్స్వామి. ఇప్పుడు 27వ శ్లోకం. పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాథ న భవిష్యంతి మాతరః, కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః. దీని తాత్పర్యం, పుత్రుల యొక్క మరణ వార్తలను విన్నంతలోనే కౌసల్య, సుమిత్ర, కైకేయీ మాతల యొక్క అసువులు అనంతవాయువులలో కలవడం నిశ్చయం. ఇప్పుడు 28వ శ్లోకం. కృతజ్ఞః సత్యసంధశ్చ సుగ్రీవప్లవగాధిపః, రామం తథాగతం దృష్ట్వా తతస్త్యక్ష్యతి జీవితం. వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడు సత్యసంధుడు, చేసినటువంటి మేలు మరవనటువంటి వాడు, రామునికి ప్రియమిత్రుడు. కనుక రాముడు మృతి చెందగానే అతడు జీవితాన్ని చాలించేస్తాడు. ఇప్పుడు 29వ శ్లోకం. దుర్మనా వ్యధితా దీనా నిరానందా తపస్విని, పీడితా భర్తృశోకేన రుమాత్యక్ష్యతి జీవితం. భర్త యొక్క మృతికి శోకం చెందినటువంటి రుమా మిక్కిలి వ్యధిత అయి, దీనురాలై, ఆనందమును కోల్పోయినదై, పరితాపముతో కుమిలి కుమిలి తన ప్రాణాలను విడిస్తుంది. ఇప్పుడు 30వ శ్లోకం. వాలిజేన తు దుఃఖేన పీడితా శోకకర్షిత, పంచత్వం జగతే రాజ్ఞీ తారాపి న భవిష్యతి. వాలి మరణ కారణంగా దుఃఖంలో మునిగిపోయి ఉన్నటువంటి తార కూడా రాజైనటువంటి సుగ్రీవుడు మరణిస్తే దుఃఖాక్రాంతయై అశువులు వీడును. ఇప్పుడు 31వ శ్లోకం. మాతా పిత్రోర్వినాశేన సుగ్రీవ వ్యసనేన చ
కుమారోప్యం గధః కస్మాత్ ధారయిష్యతి జీవితం. దీని తాత్పర్యం, తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి పసివాడైనటువంటి అంగద కుమారుడు సుగ్రీవుడు కూడా మృతి చెందితే ఎలా జీవిస్తాడు? ఇప్పుడు 32వ శ్లోకం. భర్తృజేన తు దుఃఖేన హ్యభిభూతావనౌకసః శిరాంస్యభిహవిష్యంతి తలైర్ముష్టిభిరేవ చ. ప్రభువైనటువంటి సుగ్రీవుడు మరణిస్తే వానరులందరూ పట్టరాని దుఃఖానికి లోనై అరచేతులతో పిడికిళ్లతో తమ తలలను బాదుకుంటారు ఈ వానరులంతా కూడా అని బాధపడుతున్నాడు హనుమత్ స్వామి. ఇప్పుడు 33వ శ్లోకం. సాంత్వేనానుప్రదానేన మానేన చ యశస్వినా లాలితాః కపిరాజేన ప్రాణాంస్త్యక్ష్యంతి వానరాః. దీని తాత్పర్యం ఏంటంటే, వాసిగాంచినటువంటి సుగ్రీవుడితో వానరులందరూ అనునయ వచనాలతోటి బహుమతులతోటి సగౌరవంగా ఇంతవరకు లాలింపబడుతూ ఉన్నారు. కాబట్టి సుగ్రీవుడు మరణిస్తే వారందరూ ప్రాణాలను త్యజిస్తారు. ఇప్పుడు 34వ శ్లోకం. నవనేషు న శైలేషు న నిరోధేషు వా పునః క్రీడామనుభవిష్యంతి సమేత్య కపికుంజరాః. దీని తాత్పర్యం, వనముల యందు కాని పర్వతములపై కాని గృహాదుల దగ్గర కాని ఆ గృహ ఆవరణముల యందు కాని కపీశ్వరులందరూ కలిపి క్రీడా సుఖములను అనుభవింప చాలరు. ఇప్పుడు 35వ శ్లోకం. న పుత్రదారా సామాత్యా భర్తృవ్యసన పీడితాః శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేషు విషమేషు చ. ఈ వానరులందరూ కూడా సుగ్రీవుడి ఎడబాటుకి తట్టుకోలేనటువంటి వారే భార్యాపుత్రులతోటి సహచరులతోటి పర్వత శిఖరాల నుండి సమతలములపైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోతారు. ఇప్పుడు 36వ శ్లోకం. విషముద్బంధనం వాసీ ప్రవేశం జ్వలనస్య వా ఉపవాసమధోశస్త్రం ప్రచరిష్యంతి వానరాః. దీని తాత్పర్యం, వానరులు విషము తిని గాని ఉరిబోసుకొని గాని మంటలలో దూకి గాని అన్నపానాలు మాని కాని ఆయుధాలతో పొడుచుకొని గాని ప్రాణాలు త్యజిస్తారు అని ఎంతో బాధపడుతున్నారు హనుమత్ స్వామి. ఇప్పుడు 37వ శ్లోకం. ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి ఇక్ష్వాకు కులనాశశ్చ నాగశ్చైవ వనౌకసాం. ఇప్పుడు నేను కిష్కిందకు వెళ్తే ఇక్ష్వాకు వంశమే అంతరించిపోతుంది, వానరులందరూ కూడా గతిస్తారు, భయంకరమైనటువంటి రోదన ధ్వనులు అంతటా వినిపిస్తాయి. ఇప్పుడు 38వ శ్లోకం. సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః నచ సక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. దీని తాత్పర్యం, కాబట్టి ఇక్కడి నుంచి కిష్కింధ నగరానికి నేను వెళ్ళను, సీతాదేవి యొక్క జాడను తెలుసుకోకుండా
సుగ్రీవుని ఎదుట నిలబడడం అనేది నా వల్ల కాని పని అనుకుంటున్నారు హనుమత్ స్వామి. ఇప్పుడు 39వ శ్లోకం. మయ్యగచ్చతి దేహస్థే ధర్మాత్మానౌ మహారథౌ ఆశ్రయాతౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః. దీని తాత్పర్యం ఏంటంటే, నేను అక్కడికి గనక వెళ్ళకుండా ఉంటే, ఇక్కడనే గనక ఒకవేళ ఉండిపోతే, ధర్మాత్ములైనటువంటి మహారథులైనటువంటి రామలక్ష్మణులు, బుద్ధిమంతులైనటువంటి వానరులు, శుభవార్తతో హనుమంతుడు తిరిగి వస్తాడు 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 అని అలాగే ఆశతో జీవిస్తారు అని భావిస్తున్నారు హనుమంతుల వారు. ఇప్పుడు 40వ శ్లోకం. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజాం. దీని తాత్పర్యం ఏంటంటే, సీతాదేవి యొక్క జాడ తెలుసుకోలేకపోతే కందమూల ఫలాలు, ఉదకములు సమృద్ధిగా కల సాగర తీరంలో వృక్షమూలములను ఆశ్రయించిన వాడనై చేతికిని నోటికిని అందిన ఆహారాన్ని భుజిస్తా ఉంటాను. ఇప్పుడు 41వ శ్లోకం. సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతం. ఈ సాగర తీరంలో ఉండేటటువంటి చెట్లను ఆశ్రయించుకొని బహుమూల ఫలోదకే, చాలా ఫలాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నోటికందినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ జితేంద్రియుడనై వానప్రస్థుడనై కాలాన్ని గడుపుతాను. లేదా చితిని పేర్చుకొని ప్రజ్వరిల్లుతుండేటటువంటి ఆ పవిత్ర అగ్నిలో ప్రవేశిస్తాను అని అనుకుంటున్నారు హనుమత్ స్వామి. ఇప్పుడు 42వ శ్లోకం. ఉపవిష్టస్య వా సమ్యక్ లింగినం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయుశాశ్వాపదాని చ. దీని తాత్పర్యం ఏంటంటే, లేదా ప్రాయోపవేశాన్ని చేస్తా, లేదా యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధానికి దూరాన్ని చేసి, అంటే ఈ జీవుడిని శరీరం నుంచి విడిచేసి అని అర్థం, ప్రాణాలను త్యజిస్తాను. అప్పుడు ఈ శరీరాన్ని కాకులు గాని, పులులు గాని, ఇంకా అనేకమైనటువంటి ఏదైనా క్రూర మృగాలు గాని భక్షిస్తాయి. ఇలా ఆలోచిస్తున్నాడు హనుమ. ఇప్పుడు 43వ శ్లోకం. ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితి మే మతిః సమ్యగాపః ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకీం. దీని తాత్పర్యం ఏంటంటే, జానకి కనిపించకపోతే జల సమాధి ద్వారా అయినా అసువులను వీడుతాను. ఇది మహర్షులు సమ్మతించినటువంటి నిర్యాణ మార్గం, అంటే దేహ త్యాగ మార్గము అని నా భావన. అంటే ఈ జల సమాధి అనేటటువంటి ఇవి కొన్ని కొన్ని యోగ మార్గాలు, అంటే దేహాన్ని వదిలిపెట్టడానికి ఉండేటటువంటివి అన్నమాట. అలాగే ఇప్పుడు 44వ శ్లోకం. సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్విని ప్రభగ్నా చిరరాత్రియం మమ సీతామపశ్యతః. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాధిదేవతను నేను జయించాను కాబట్టి ఇది నాకు శుభదాయకమైనటువంటి రాత్రి. చంద్రోదయంతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినది కాబట్టి ఇది శుభగా అంటున్నాడు. అంటే శుభాన్ని కలిగించేటటువంటి రాత్రి అని అర్థం. ఇప్పుడు 45వ శ్లోకం. తాపసో వా భవిష్యామి
నియతో వృక్షమూలికః నేతః ప్రతిగమిష్యామి తామదృష్ట్వాసితే క్షణం. దీని తాత్పర్యం ఏంటంటే, ఇది శుభాన్ని కలిగించేటటువంటి రాత్రి. ప్రారంభంలో విజయాన్ని, కీర్తిని కలిగించినందుకు ఇది నాకు కీర్తిదాయిని. నేను లంకలో ప్రవేశించినటువంటి రాత్రిగా ఖ్యాతికి ఎక్కినది కాబట్టి ఇది విఖ్యాత జాగరణ వల్ల నాకు ఇది దీర్ఘమైనటువంటిది కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకు కూడా శుభాలే కలిగాయి, కానీ సీతాదేవి జాడ ఎప్పుడైతే తెలుసుకోలేకపోయానో ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. అందమైన కన్నులు కలిగినటువంటి సీతాదేవిని కనుక్కోలేక ఇక్కడ నుండి నేను వెళ్ళను. దేహత్యాగం చేయుట కంటే తాపసిగా ఉండడమే మేలు. కాబట్టి వృక్ష మూలములను ఆశ్రయించి నియమాలను పాటిస్తూ తపస్విగా నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటున్నారు హనుమత్ స్వామి. ఇప్పుడు 46వ శ్లోకం. యదీతః ప్రతిగచ్ఛామి సీతామనధిగమ్యతాం అంగదః సహ తైః సర్వైః వానరైర్న భవిష్యతి. దీని తాత్పర్యం ఏంటంటే, పూజ్యురాలైనటువంటి సీతాదేవిని దర్శించక ఇక్కడి నుండి నేను మిత్రుల దగ్గరికి మరలి వెళ్తే అంగదాది వానరులు ఎవ్వరునూ కూడా జీవించలేరు. ఇప్పుడు 47వ శ్లోకం. వినాశే బహనో దోషా జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. దీని తాత్పర్యం ఏంటంటే, మరణించటం వల్ల అనేక ప్రమాదాలు, ఇప్పటిదాకా చెప్పబడినటువంటివి, అనుకున్నటువంటివి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సంభవించవచ్చు. బ్రతికి ఉంటే సుఖముల బడయవచ్చు. బతికి ఉన్నవారు ఎప్పుడైనా మళ్ళీ కలుసుకోవటం అనేటటువంటిది నిశ్చయం. అందువల్ల నేను ప్రాణాలను నిలుపుకుంటాను అని ఆలోచిస్తున్నారు హనుమ. ఇప్పుడు 48వ శ్లోకం. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ముహుః నాధ్యగచ్చత్ తదా పారం శోకస్య కపికుంజరః. దీని భావం ఏంటంటే, హనుమంతుడు ఇలా మనసునందు పరిపరి విధాల దుఃఖపడుతూ శోకం నుండి బయటపడలేకపోతున్నట్ట. ఇప్పుడు 49వ శ్లోకం. తతో విక్రమమాసాద్య ధైర్యవాన్ కపికుంజరః రావణం వావధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీతా ప్రత్యాచీర్ణం భవిష్యతి. ఇకపైన అనంతరం ధైర్యశాలి అయినటువంటి మారుతి తన పరాక్రమాన్ని ప్రకటించుకుంటూ ఇలా అన్నారట. కానున్నది కానిమ్ము, ఎలా అయితే అలా కాని. అపహరింపబడినటువంటి సీత విషయం ఏమైనా కూడా మహాబలవంతుడైనటువంటి దశకంఠుడైనటువంటి ఆ రావణుని మాత్రం ముందు హతం చేస్తా, దాంతో నా పగ తీరుతుంది అనుకున్నట్ట హనుమత్స్వామి. ఇప్పుడు 50వ శ్లోకం. అధనైనం సముత్క్షిప్య హ్యుపర్యుపరిసాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివా. దీని తాత్పర్యం ఏంటంటే, ఈ రావణుని సముద్రం మీదుగా ఎత్తుకొని పోయి పశువును అగ్నికి ఆహుతికి సమర్పించినట్లుగా, ఒక పశువుని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే అది ఎట్లా ఆహుతవుతుందో అలాగా వీడిని శ్రీరామునికి అర్పిస్తాను అని అనుకుంటున్నాడు.
ఇప్పుడు 51వ శ్లోకం. ఇతి చింతాం సమాపన్నః సీతామనధిగమ్యతాం ధ్యానశోకపరీతాత్మా చింతయామాస వానరః. దీని తాత్పర్యం ఏంటంటే, ఈ ప్రకారంగా అనేక రకాలుగా పరిపరి విధాల ఆలోచనల్లో మునిగినటువంటి హనుమంతుడు ఆ సీతాదేవి కనబడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకొను ధ్యాసతో ఇలా చింతిస్తూ ఉన్నాడట. ఇప్పుడు 52వ శ్లోకం. యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః. దీని తాత్పర్యం, రామపత్నియు లోకవిఖ్యాతయు అయినటువంటి ఆ సీతాదేవి దర్శనమయ్యే వరకు ఈ లంకా నగరాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి గాలిస్తాను అని అనుకున్నట్ట హనుమత్స్వామి. 53వ శ్లోకాన్ని చూద్దాం. సంపాతి వచనాచ్చాపి రామం యద్యానయామ్యహం అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహేత్ సర్వవానరాన్. దీని తాత్పర్యం ఏంటంటే, సంపాతి యొక్క మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నది అని భావించి, ఒకవేళ నేను శ్రీరాముణ్ణి ఇక్కడికి తీసుకొస్తే ఆ రాఘవుడు భార్యను కానక, అంటే చూడక, కనిపించక కుపితుడై, అంటే కోపం చెంది వానరులనందరినీ కూడా మట్టు పెడతాడేమో అనుకుంటున్నాడు హనుమత్స్వామి. ఇప్పుడు 54వ శ్లోకం. ఇహైవ నియతాహారో వత్స్యామి నియతేంద్రియః న మత్కృతే వినశ్యేయుః సర్వే తే నరవానరాః. దీని తాత్పర్యం ఏంటంటే, కాబట్టి ఆహార నియమాలతోటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడినై ఇక్కడే నివసిస్తాను. నా కారణంగా నరులు వానరులు అందరూ నశించడం సరియైన విషయం కాదు అనుకుంటున్నారు హనుమత్స్వామి. ఇప్పుడు 55వ శ్లోకం సేవిద్దాం. అశోకవనికా చేయం దృశ్యతే యా మహాద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా. దీని తాత్పర్యం ఏంటంటే, మహావృక్షాలతోటి నిండి ఎదురుగా కనబడుతుండేటటువంటి ఈ అశోక వనాన్ని ఇంతవరకు నేను వెతకలేదు, దానిని ఇప్పుడు గాలిస్తాను అనుకుంటున్నారు. ఇప్పుడు 56వ శ్లోకం సేవిద్దాం. వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. అష్టవసువులకు, ఏకాదశ రుద్రులకు, 12 ఆదిత్యులకు, అశ్వనీ దేవతలకు, మరుత్తులకు నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడనైన నేను ఈ అశోక వనమునందు అడుగు పెడతాను అని అనుకున్నారు. అంటే రాక్షసులకు శోకాన్ని కలిగింపజేసేవాణ్ణి నేను అని తనను తాను భావించుకున్నారట. అంటే ఎలాగైనా సరే ఈ రాక్షసులకి కష్టాన్ని కలిగించాలి అని నిశ్చయించుకుంటున్నారు హనుమత్స్వామి. ఇప్పుడు 57వ శ్లోకం. జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకులనందినీం సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే. దీని తాత్పర్యం ఏంటంటే, నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశానికి ఆనందదాయినైనటువంటి సీతా సాధ్విని ఒక మహా తపస్వికి తపఫలం వలె శ్రీరామునికి సమర్పిస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు 58వ శ్లోకం.
సముహూర్తమి విద్యాత్వా చింతావగ్రధితేంద్రియః ఉదతిష్ఠన్మహాతేజా హనుమాన్ మారుతాత్మజః. దీని తాత్పర్యం ఏంటంటే, మహా తేజస్శాలి అయినటువంటి వాయుసుతుడైనటువంటి ఆ హనుమంతుడు చింతా వ్యాకులుడై క్షణకాలం పాటుగా ధ్యానమగ్నుడయ్యాట. అశోకవనంలో ప్రవేశించటానికి ఉద్యుక్తుడై లేచి నిలబడ్డాడు హనుమత్స్వామి. ఇప్పుడు చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి 59వ శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇక అశోకవనంలో ప్రవేశించాలి అని సంకల్పం చేసుకొని లేచి నిలబడి, శ్రీరామునికి నమస్కారం, జనకసుత అయిన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారం, రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవుడికి నమస్కారాలు, సూర్య చంద్రులకు, మరుద్దేవతలకు నమస్కారాలు అని అందరికీ నమస్కరించి తన కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. మళ్ళీ తిరిగి వెతకటం హనుమత్స్వామి. ఇప్పుడు 60వ శ్లోకం. సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః దిశః సర్వా సమాలోక్య హ్యశోకవనికాం ప్రతి. మారుతి వాళ్ళందరితో పాటుగా సుగ్రీవుడికి నమస్కరించాడు. అశోకవనానికి వెళ్ళేటటువంటి సంకల్పంతో అన్ని దిక్కులను ఒకసారి కలియచూచాడట. ఇప్పుడు 61వ శ్లోకం. సగత్వా మనసా పూర్వం అశోకవనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః. దీని తాత్పర్యం ఏంటంటే, వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోక వనానికి వెళ్ళడం కోసం మనసులో నిశ్చయించుకొని అనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నట్ట. ఇప్పుడు 62వ శ్లోకం. ధ్రువం తు రక్షో బహుళా భవిష్యతి వనాకులా అశోకవనికా చింత్య సర్వసంస్కార సంస్కృత. దీని తాత్పర్యం, అశోకవనం అవశ్యం రాక్షస మూకలతోటి నిండే ఉంటుంది. అది వృక్షాలతో కూడి ఉంటుంది. అది అన్ని విధాలుగా అలంకృతమై మహావన లక్షణాలతో అందముగా ఉంటుంది. ఇంతవరకు నేను దానిలో వెతికి చూడలేదు కదా అనుకుంటున్నారు హనుమత్స్వామి. ఇప్పుడు 63వ శ్లోకం. రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై. అక్కడ వన వృక్ష రక్షణ కోసం భటులు తప్పక నియమింపబడి ఉంటారు. సర్వాత్ముడైనటువంటి వాయుదేవుడు కూడా అక్కడ అమిత వేగంతో వీస్తూనే ఉంటాడు అని భావిస్తున్నారు హనుమత్స్వామి. ఇప్పుడు 64వ శ్లోకం. సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్త్విహ. దీని తాత్పర్యం ఏంటంటే, రావణాసురుడి యొక్క కంట పడకుండా రామ కార్యార్థ సిద్ధికై నేను సూక్ష్మ రూపాన్ని ధరించాను. దేవతలు, మహర్షులు ఇక్కడ నాకు కార్య సాఫల్యాన్ని సమకూర్చెదరు కాక అని అందరికీ మనసులోనే నమస్కారాలు చెప్తున్నారు హనుమత్స్వామి. ఇప్పుడు 65వ శ్లోకం. బ్రహ్మా స్వయం భూర్భగవాన్
దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. దీని తాత్పర్యం ఏంటంటే, స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు, అగ్నియు, వాయుదేవుడు, వజ్రాయుధుడైనటువంటి ఇంద్రుడు, పాశహస్తుడైనటువంటి వరుణుడు, అలాగే సూర్యచంద్రులు, అలాగే మహాత్ములైనటువంటి వారందరూ కూడా కార్యసిద్ధిని అనుగ్రహించుకాక అని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు 66వ శ్లోకం. వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ. దీని తాత్పర్యం ఏంటంటే, వరుణదేవుడు కానీ, అలాగే పాశహస్తశ్చ వరుణః అంటే పాశహస్తుడైనటువంటి వరుణుడు అంటే పాశాన్ని చేతిలో పట్టుకున్నటువంటి వరుణుడు అని అర్థం. అలాగే సూర్యచంద్రులు, మహాత్ములైనటువంటి అశ్విని దేవతలు, మరుత్తులు, శివుడు అందరూ కూడా నాకు కార్యసిద్ధిని ప్రసాదించుకాక అని ప్రార్థిస్తున్నాడు అందరినీ. ఇప్పుడు 67వ శ్లోకం. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ చాన్యే హ్యదృష్టాః పథిగోచరాః. ఇంకా దీని తాత్పర్యం ఏంటంటే, సమస్త భూతాలు, సమస్త జీవకోటికి అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు, అదృశ్య మార్గాన సంచరించేటటువంటి ఇతర దేవతలందరూ కూడా నాకు కార్యసిద్ధిని కలిగించెదరు కాక అని ప్రార్థిస్తున్నాడు హనుమత్స్వామి. ఇప్పుడు 68వ శ్లోకం. తదున్నసం పాండురదం తమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. దీని భావం ఏమిటంటే, అందమైనటువంటి నాసికతోటి, స్వచ్ఛమైనటువంటి దంత పంక్తులతోటి, ఆహ్లాదకరమైనటువంటి చిరు నవ్వులతోటి, తామర రేకుల వంటి కన్నులతోటి వెలసిల్లేటటువంటి పూర్ణ చంద్రుని వలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైనటువంటి ఆ సీతమ్మ తల్లి యొక్క వదనాన్ని దర్శించేటటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అనుకుంటున్నారు హనుమత్స్వామి. ఇప్పుడు 69వ శ్లోకం. క్షుద్రేణ పాపేన నృశంసకర్మణ సుదారుణాలంకృత వేషధారిణా బలాభిభూతా హ్యబలా తపస్విని కథం ను మే దృష్టిపథేద్య సా భవేత్. దీని తాత్పర్యం ఏంటంటే, రావణాసురుడు నీచుడు, పాపి, క్రూర కర్మల్ని ఆచరించేటటువంటి వాడు, అతి భయంకరమైన స్వభావం కలవాడు. అయినప్పటికీ కూడా తిలకాన్ని ధరించాడు, త్రిపుండ్రములు మొదలైనటువంటి అలంకారాలను కూడా కలిగి ఉన్నాడు. అలాంటి వాడితో బలవంతంగా అపహరింపబడినటువంటి అబల అయినటువంటి సీతమ్మ తల్లి అనుక్షణం శ్రీరాముణ్ణే ధ్యానిస్తూ ఉన్నదైనటువంటి ఆ సీతాదేవిని నేను ఎలా దర్శింపగలనో కదా, ఎప్పుడు సాధ్యమవుతుందో కదా అని చింతిస్తున్నారు హనుమత్స్వామి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 13వ సర్గః సమాప్తం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. మనమంతా కలిపి రేపు రాబోయేటటువంటి మే 17వ తారీఖు హనుమంతుల వారి యొక్క జయంతి. హనుమత్ స్వామి అనగానే ఎటువంటి కష్టంలో ఉన్నా మనవాడు అని పిలుచుకోతగినంత దగ్గరలో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇహలోక ఆటంకాలకు కానీ, పరలోక సాధనకు ఉండేటటువంటి ఆటంకాలు కానీ, అంటే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అనారోగ్యాలు, అలాగే రకరకాలైనటువంటి పీడలు,
చెడు కళలు, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి వాటితోటి కలిపి ఉంటుంది మానవ జీవితం. కానీ సమస్య ఏదైనా కూడా చాలా అందుబాటులో ఉంటూ మనని పలకరించేటటువంటి వాడు, అతి శక్తివంతమైనటువంటి వాడు, రాముడికి దాసుడు, మనందరికీ దేవుడు హనుమంతుడు. హనుమంతుడికి 11 ప్రదక్షిణాలు చేస్తే, అలాగే చాలీసా 9 సార్లు చదివితే, లేదా 108 సార్లు చదివితే, లేదా సుందరకాండ పారాయణం చేస్తే అవ్వనివి జరగనివి ఏమైనా ఉంటాయా? ఏవి ఉండవు. ఇది మనందరికీ కూడా మన పెద్దలు నేర్పించినటువంటి ఒక బాట. కనుక శ్రీమద్ రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉంటే, ఆ 24,000 శ్లోకాలు కూడా సాక్షాత్తుగా గాయత్రి మంత్రానికి, 24 అక్షరాలు కలిగినటువంటి గాయత్రి మంత్రానికి ప్రతిరూపాలు. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు మొత్తం ఉంటే, ఈ 24,000 శ్లోకాలు కూడా గాయత్రి మంత్రంలో కల 24 అక్షరాలకు కూడా ప్రతీక, దాని యొక్క వివరణ అని చెప్తారు మన పెద్దలు. అయితే మొత్తం శ్రీమద్ రామాయణం కంటే కూడా సుందరకాండ ఏదైతే ఉందో హనుమత్ స్వామి యొక్క ప్రతి లీలను, వైభవాన్ని వర్ణించేటటువంటిదని మనందరికీ కూడా తెలుసు. అందుకే సుందరమైనది సుందరకాండ, దానికి నీవే అండ అని అంటూ మనం హనుమంతుడిని ప్రేమగా కొలుస్తాం. కనుక ఈ హనుమత్ జయంతిని పురస్కరించుకొని మనం అందరం కలిపి సామూహికంగా సుందరకాండ పారాయణం చేద్దాం. ఈ పారాయణానికి కులాలు, మతాలు, స్త్రీ పురుష భేదాలు, విద్యాధికులు, విద్యాహీనులు, పండితులు, పామరులు, అలాగే ఈ మతము, ఆ మతము, ఈ జాతి, ఆ జాతి, సముద్రము, ఖండము ఏవి కూడా ఆటంకాలు కాదు. టెక్నాలజీ పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో మనం ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి, బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం కలిపి చేద్దాం. సామూహిక పారాయణంలో ఉండేటటువంటి సౌందర్యమే అది. అంటే నలుగురు కలిపి ఒక గ్రూప్గా, ఒక సమూహంగా చేస్తే ఒక్కడు ఒక్కసారి చేసిన 4 సార్లు చేసినంతటి ఫలితం అన్నమాట. అలాగే 100 మందితో చేస్తే ప్రతి ఒక్కడికి 100 సార్లు పారాయణం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగా మనము ఈ సుందరకాండని ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క శ్లోకాన్ని పంచుకుందాం. ఏకకాలంలో ఆ ఒక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరం 9 సార్లు చదువుదాం. దీన్ని ఎలా చేయాలో, ఎలా చేయవచ్చునో చెప్తాను. మేము చాలా నిదానంగా, నెమ్మదిగా, ఇప్పటి వరకు సుందరకాండ పారాయణం చెయ్యటం తెలియని వారికి కూడా అనుసరించే విధంగా నిదానంగా శ్లోకాన్ని చదివి దానికి క్లుప్తంగా తాత్పర్యాన్ని చెప్తాం. దీన్ని యూట్యూబ్ వీడియోస్లో పెడతాం. శ్రీ సేవా ఫౌండేషన్ అనేటటువంటి మా యూట్యూబ్ ఛానల్లో దీన్ని పెడతాం. ఇది ఫౌండేషన్ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమం. దాన్ని ఎవరైతే, మొత్తం 68 సర్గలు ఉన్నాయి సుందరకాండలో. 68వ సర్గలో 1వ సర్గలో నేను 1వ శ్లోకాన్ని చదవాలి అని అనిపిస్తే ఆ వీడియోలో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. ఆ కామెంట్ బాక్స్లో 1వ సర్గలోని 1వ శ్లోకాన్ని, అంటే ఈ పైన ఉండే వీడియోలోని ఈ శ్లోకాన్ని, ఈ నెంబరు కలిగినటువంటి, ఈ సంఖ్య కలిగినటువంటి ఈ శ్లోకాన్ని నేను తీసుకుంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ శ్లోక అని మీ భాషలలో మీరు కింద కామెంట్ చేయొచ్చు. శ్లోకం నెంబర్ వేస్తాం కాబట్టి ఎవరు ఏ భాషలో రాసినా అందరికీ అర్థమైపోతుంది. ఇది ఖాళీగా లేదు కదా, కాబట్టి నేను 50వ సర్గలో 50వ శ్లోకం తీసుకుంటా. అలాగే 68వ సర్గ, అన్నిటికంటే చివరి సర్గ, 68వ సర్గలో 10వ శ్లోకం తీసుకుంటా. ఇలాగా మనకి ఏది ప్రీతిగా అనిపిస్తే, ఏది అప్పటికి అవకాశం ఉంటే ఆ శ్లోకాన్ని మనం తీసుకుంటాం. అలాగే ఆ శ్లోకాల్ని, వాటన్నింటినీ కూడా సమయాన్ని ఇక్కడ పొందుపరిచినటువంటి విధంగా ఆయా దేశాల వాళ్లకు, వాళ్ళ యొక్క కాలమానాలకు అనుగుణంగా మేము ఇక్కడ సమయాన్ని పొందుపరచడం జరుగుతుంది. కనుక ఆ సమయంలో మనందరం కూడా కలిపి ఏక సమయంలో పారాయణం చేద్దాం. ఈ వీడియోలో 9 సార్లు అదే శ్లోకాన్ని కలిపి చదవడం జరుగుతుంది. ఆ 9 సార్లు కూడా ఆ వీడియోతో పాటుగా మనం కూడా ఇక్కడ టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. అలాగే మనం కూడా నోటితోటి చదవచ్చు, అలాగే వినొచ్చు,
అలాగే మన దగ్గర మన భాషలలో ఏదైతే ఉంటుందో గ్రంథం దాన్ని కూడా తీసుకొని మనం సేవించవచ్చు. ఇలా చేస్తే 2885 శ్లోకాలు ఉన్నాయి మొత్తం సుందరకాండలో. కనుక మనకి ఎంతమంది సభ్యులు కావాలి ఈ మహామాల కోసం అంటే హనుమత్ స్వామికి సుందరకాండతో ఒక స్తోత్రమాలని మనం సమర్పిస్తున్నాం అన్నమాట. కనుక 2885 మంది సభ్యులు మాత్రం కావాలి దీనికి. ఒక్కొక్కరం ఒక్కొక్క శ్లోకాన్ని 9 సార్లు నిర్ణీతమైనటువంటి సమయంలో పఠిస్తాం. కాబట్టి అప్పుడు 9 సార్లు మనందరం కూడా సుందరకాండ పారాయణం చేసినటువంటి ఫలితాన్ని మనం ఒకే రోజులో పొందగలుగుతాం. కనుక వసుదైక కుటుంబకం అనేటటువంటి మన ఋషులు చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ ఖండాంతరాలను దాటుతూ మనందరం కలిపి సామూహికంగా ఈ పారాయణ యజ్ఞం సుందరకాండ పారాయణ యజ్ఞంలో మనందరం పాల్గొందాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై వీర హనుమాన్. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయం ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనేటటువంటి విషయం మీద హిందువుల యొక్క ధర్మ జాగరణ ఎంత బాగా ఉంది అనేటటువంటి విషయం తెలుస్తుంది. కనుక శ్రీ సేవా ఫౌండేషన్ అనేటటువంటి ఈ మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ కోకిల మంజులశ్రీ. జై శ్రీకృష్ణ.